ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున సియోను కోట నుండి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ 1 నుండి ప్రారంభమైనటువంటి 21 రోజు ఉపవాస ప్రార్థనలు ఇన్నిటికి 11వ రోజు. 10 రోజులు దేవుని నామానికి ఎంతగానో మహిమకరంగా ఉపవాస ప్రార్థనలు జరిగి ఉన్నాయి. ఈ మిగతా 11 దినాలు కూడా దేవుని ఆత్మచేత ఇంకా బలంగా ప్రార్థనలు గడపాలని ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతున్నాం. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం అందరం కలిసి ప్రార్థనలో గడుపుదాం. దేవుని బిడ్డలారా, ఆసక్తిగా ప్రతి ఒక్కరూ ప్రతి అంశం నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తం, గుండె బరువుతో రాసుకున్నటువంటి ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయించున్నారు. మా ఆత్మీయ బిడ్డలు నాకు పంపించిన వాట్సాప్ మెసేజ్ ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిగతా కొన్ని దినాలు ఉన్నాయి. చివరి రోజు అక్టోబర్ 21 సాయంత్రం ముగింపు సభ మంగళవారం వచ్చింది. ఎవరు మిస్ అవ్వద్దు. 3 రోజులైనా లేదా ఒక రోజైనా ఉపవాసముతో గడపడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎంతో మంచి అనుకూలమైన సమయము, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము. సద్వినియోగం చేసుకోండి. పరలోక సైన్యం అంతా కూడా ఈ పరిశుద్ధ పర్వతం మీద సంచరిస్తున్నది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆత్మీయంగా బలపడుతున్నారు. మీకు కూడా ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడని నమ్మి విశ్వసించి వచ్చి ప్రార్థనలు గడపండి. గొప్ప కార్యములను, అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను, అసాధారణమైన కార్యములను మీరు ఎన్నడూ చూడలేని, మీ జీవితంలో ఎన్నడూ గ్రహించలేని కార్యములను మీరు అనుభవించాలంటే ఇదే గొప్ప అవకాశం. ఈ ఉపవాస ప్రార్థన మిమ్మల్ని కూడా పాల్గొమని ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరం ప్రార్థనలు గడుపుతుండగా దేవుడిచ్చే గొప్ప దీవెను మనం పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.